రైట్. నేపాల్ వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ దేశ ప్రధానితో ఫోన్లో మాట్లాడారు ప్రధాని. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నేపాల్ వరదల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? నేపాల్లో చిక్కుకున్నటువంటి భారతీయుల రక్షణ, దాంతో పాటుగా ప్రస్తుతం ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితుల్లో తాము పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు తగినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నామని, అతి త్వరలోనే నేపాల్ కు పూర్తి సహకారం తమ వైపు నుంచి అందుతుంది అని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధానికి తెలియజేశారు. ఈ మేరకు ఆయన నేపాల్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ భారతదేశం విపత్కర పరిస్థితుల్లో నేపాల్ కు అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అయితే అంతకు ముందే భారత విదేశాంగ శాఖ 2 ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబార కార్యాలయం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తోందని, నేపాల్లో ఉన్నటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిందిగా ఇప్పటికే తాము నిర్దేశం చేశామని, అయితే ఇంకా ఎలాంటి సహకారము సహాయం కావాలో, అదే సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి వరద ప్రభావం రీత్యా చిక్కుకున్నటువంటి వారికి సంబంధించినటువంటి సమాచారంపై కూడా ఇచ్చినటువంటి ఇప్పటికే సహాయ సహకారాల కోసం ఇచ్చినటువంటి 2 ప్రత్యేకమైనటువంటి హెల్ప్ నెంబర్లను సంప్రదించాలని, అది దాంతో పాటుగానే భారత రాయబార కార్యాలయం కాఠ్మండూలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చు అని చెప్పి భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు భారత విదేశాంగ శాఖ నేపాల్ కు అందించాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ని పూర్తిగా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. భారత ప్రభుత్వ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం నేపాల్ కు అందించాల్సినటువంటి సహకారము, వాటితో పాటుగా పంపించాల్సినటువంటి రిలీఫ్ మెటీరియల్, వీటితో పాటు విపత్కరమైనటువంటి ప్రస్తుత వరదల సమయంలో సహాయ సహకారాలు అందించేటువంటి టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ టీమ్స్ అందరినీ నేపాల్ కు ఏ మార్గాల్లో పంపించాలి, ఏ విధంగా పంపించాలనేటువంటి అన్నిటిపైన సమాలోచనలు ఇప్పటికే ప్రారంభించినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు అవసరమైనటువంటి మందులు ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి, వాటిని ఏ విధంగా పంపించాలనేటువంటి విషయాలపైన ఎక్కువ దృష్టి సారించినట్లుగా భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విదేశాంగ శాఖలో ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా అన్ని సహాయ సహకారాలను పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు ప్రజలకు తగిన సమాచారం అందించాలని, దాంతో పాటుగా నేపాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా ముమ్మరంగా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.